హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ ఫెస్టివల్ ఛానల్. నేను మీ లక్ష్మిని. ఇవాళైతే ఈ వీడియోలో రాగి పిండితో పర్ఫెక్ట్ కొలతలతో సంవత్సరం పాటు నిల్వ ఉండేలాగా వడియాల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ వడియాల్ని తీసుకోవటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు మనకి లభిస్తాయి. ఎముకలు స్ట్రాంగ్ అయ్యి చక్కగా బోన్స్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా తగ్గుతాయి. అలాగే మధుమేహ వ్యాధిగ్రస్తులకి షుగర్ లెవెల్స్ కూడా చక్కగా కంట్రోల్ అవుతాయి. ఇంకా ఒంట్లో ఉన్న నీరు శాతం తగ్గి బాడీ అనేది స్ట్రాంగ్ అవుతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు మాత్రమే ఈ వడియాల్ని మీరు పర్ఫెక్ట్గా తయారు చేసుకోగలుగుతారు. ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు నిండుగా రాగి పిండిని తీసుకున్నాను. అలాగే అదే కప్పుతో 1/2 కప్పు వరకు సగ్గుబియ్యాన్ని కూడా తీసుకోండి. సగ్గుబియ్యాన్ని ఫైన్గా మిక్సీ పట్టుకోండి. చూడండి, ఇలా పౌడర్ లాగా రెడీ అయిన దాన్ని ఇందాక రాగి పిండి వేసుకున్న పాత్రలోకి వేసుకొని రాగి పిండి సగ్గుబియ్యం పిండి 2 కలిసే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత రాగి పిండి తీసుకున్న కప్పుతోటే 1 కప్పు వరకు నీళ్ళని వేసుకోండి. ఒకసారి ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత అదే కప్పుతో ఇంకొక కప్పు నీళ్లు వేసేసి చక్కగా దీన్ని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. దానివల్ల పిండి అనేది బాగా నానుతుంది. ఇప్పుడు వడియాల పిండిని తయారు చేసుకోవడానికి ఒక వెడల్పాటి కుక్కర్ని తీసుకోండి. దానిలోకి ఎసురు పోసుకోవాలి. రాగి పిండి కొలుచుకున్న కప్పుతోటే 9 కప్పుల నీళ్ళని ఆ పాత్రలోకి వేసుకోండి. ఇది పర్ఫెక్ట్ కొలత. మంటని హై ఫ్లేమ్లో ఉంచుకొని నీళ్లు కాచుకోండి. ఈ లోపల ఒక మిక్సీ జార్ని తీసుకొని 5 పచ్చిమిర్చి శుభ్రంగా కడిగి విరిచి వేసుకోండి. అలాగే ఒక పెద్ద అల్లం ముక్క తీసుకొని చక్కగా తొక్కు తీసి సన్నని ముక్కలుగా తరిగి వాటిని వేసేసి 1/2 టేబుల్ స్పూన్ క్రిస్టల్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వాము వేసుకోండి. దీన్నంతా కూడా కచ్చా పచ్చాగా మిక్సీ ఆడించుకోండి. వాము ప్లేస్లో మీరు జీలకర్రనైనా వాడుకోవచ్చు. వాము ఫ్లేవర్తో ఈ వడియాలు చాలా రుచికరంగా ఉంటాయి. నీళ్ళైతే కాగినయి. ఇప్పుడు దీంట్లో మిక్సీ ఆడించుకున్న పచ్చిమిర్చి మిశ్రమాన్ని వేసేసేయండి. తర్వాత ఇందాక తీసుకున్న కప్పుతోటే 1/2 కప్పు వరకు నువ్వులని దీంట్లో వేయండి. ఇక్కడ నేను ముడి నువ్వులు వాడాను. మీరు వీటి ప్లేస్లో తెల్ల నువ్వులైనా వాడవచ్చు. మరలా ఒక 1/2 టేబుల్ స్పూన్ల సగం వరకు సాల్ట్ వేసేసి ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మంట సిమ్లో పెట్టుకొని మరలా ఒకసారి రాగిపిండి నీళ్ళని కలిపేసేసి దీనిలో రాగిపిండి నీళ్ళని చక్కగా గెరిట పెట్టి మిక్స్ చేసుకుంటూ వేసుకోవటం వల్ల ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో గెరిటతో కలుపుతూ దీన్ని ఉడికించుకోండి. ఇది చాలా త్వరగా చిక్కబడుతుంది. 15 నిమిషాల పాటు ఇలా మీడియం ఫ్లేమ్లో వడియాల పిండిని బాగా ఉడికించుకోండి. దీనివల్ల వడియాలు విరగకుండా చక్కగా వస్తాయి. అలాగే సంవత్సరం పాటు నిల్వ కూడా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కొంచెం చల్లార పెట్టుకోండి. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇలా ఉంటే వడియాలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇది పూర్తిగా చల్లారకూడదు. గోరువెచ్చగా ఉండేంత వరకు మాత్రమే చల్లార పెట్టుకోవాలి. ఒక్కొక్కసారి పిండి బాగా చిక్కగా అయిపోతుంది. అలాంటప్పుడు ఏంటంటే కొన్ని వేడి నీళ్లు పోసి పిండి కన్సిస్టెన్సీని మరలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు పిండిని 2 గిన్నెల్లోకి వేసేసుకోండి. వడియాలు పెట్టడానికి నేను ఇక్కడ కవర్ని వాడుతున్నాను. మీరు దీని ప్లేస్లో కాటన్ క్లాత్ని కూడా వాడుకోవచ్చు. వడియాల పిండిని కొంచెం కొంచెంగా ఈ కవర్ మీద వేసేసేయండి. స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక వడియం వేయటానికి చిన్న స్పూను పిండి సరిపోతుంది. మరీ మందంగా కనుక వడియాలు పెట్టుకున్నారంటే ఎండలో ఎక్కువ రోజులు ఎండపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా అన్ని వడియాలు పెట్టేసిన తర్వాత వీటిని ఒకరోజు మంచి ఎండలో పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఎండపెట్టుకోండి. నేను ఇక్కడ ఈ వడియాల్ని మార్నింగ్ 8కి పెట్టాను. ఈవినింగ్ కల్లా ఇవి చక్కగా ఎండిపోతాయి. అదే ఫ్యాన్ కింద అయితే 2 రోజులు టైం పడుతుంది. చూడండి, సాయంత్రం 5 చూస్తే వడియాలు బాగా ఎండి కలర్ మారిపోయి కనపడుతున్నాయి.
ఈ వడియాలు ప్లాస్టిక్ కవర్ మీద పెట్టాను కదా, చక్కగా చేత్తో తీయగానే అలా పైకి లేచి వస్తున్నాయి. అదే మీరు కాటన్ క్లాత్ మీద పెట్టుకుంటే కాటన్ క్లాత్ని వెనక్కి తిప్పి నీళ్లు చల్లి 5 నిమిషాలు నానిన తర్వాత వడియాలు తీసుకున్నారంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఇక ఇలా అన్ని వడియాల్ని కవర్ నుంచి సపరేట్ చేసిన తర్వాత వీటిని 2 రోజుల పాటు మంచి ఎండలో కనుక ఆరపెట్టుకున్నారంటే ఈ వడియాలు సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి. ఎయిర్ టైట్ కంటైనర్లో వీటిని స్టోర్ చేసుకోవచ్చు. వేడెక్కిన నూనెలో ఒక వడియం కనుక వేసి చూసామంటే అది త్వరగా పైకి తేలి బాగా వేగిందంటే నూనె పర్ఫెక్ట్ వేడిలో ఉన్నట్టు లెక్క. ఇప్పుడు ఆ వడియాన్ని పక్కన తీసేసి పెట్టుకొని ఇంకా 4-5 వడియాల పాటు వేడి నూనెలో వేసి మీడియం ఫ్లేమ్లో 2 వైపులా తిప్పుకుంటూ చక్కగా డీప్ ఫ్రై చేసేసుకుంటే పప్పు, సాంబారు, కర్డ్ రైస్లో కూడా అదిరిపోయే రాగి పిండి వడియాలు రెడీ అయిపోతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీరు ఈ రాగి పిండి వడియాల్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వంటకాల కోసం మన ఫుడ్ ఫెస్టివల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.